రియల్ ఎస్టేట్లో కూడా ఉండేవారు, హనుమకొండ దగ్గర ఎక్కడో రియల్ ఎస్టేట్ కూడా వేశారు అని అంటుంటారు. ఇక అన్నీ మీకు ఎక్కడెక్కడి సమాచారం వస్తుందో, అందుకే వెరిఫై చేయకుండా ప్రసారం మంచిది కాదనేది నా ఉద్దేశం, నా సలహా. అందుకే క్లారిటీ తీసుకుంటే అదే క్లారిటీ కాదు. ఇప్పుడు ఏముంది, మీడియాలో మీరు ప్రశ్న అడిగారు, అది వాస్తవం కాకపోయినా మీకు తెలవకపోవడం వల్ల అడిగారు, నేను తప్పు పట్టలే. కానీ ఇది ప్రచారం అవుతుందా లేదా? అక్కడే పౌల్ట్రీ రంగమే కాదు, రియల్ ఎస్టేట్ కూడా. రియల్ ఎస్టేట్ ఎందుకు లేదు? ఓడలు కూడా బిల్డ్ చేశారు, లేకపోతే ఈ రోడ్లు వేసాడు అని ఎందుకు అడుగుతలేవు? ఉంటే చెప్పేవాళ్ళు ప్రజలు. అందుకే మనం అంటే మీరు తప్పుడు అర్థం చేసుకోవాలి. ఏదైనా సమాచారం రాబట్టడానికి నేరుగా అడిగితే మంచిది, కానీ ఇది ఉందా అని అడగడం వల్ల లేనిది ప్రచారం అవుతుందని చెప్తున్నాను. అది ఈరోజు వచ్చిన మీడియాలో సమస్య. మీరు బాధపడకూడదు. నేను ముక్కుసూటిగా వచ్చిన మీరు అదే మాకు కావాల్సింది కూడా, మా మీడియాకి కావాల్సింది ముక్కుసూటితనంతో మాట్లాడే కావాలి, ముక్కుసూటిగా మాట్లాడాలి. ఇప్పుడు మాకు తెలిసిన దాంట్లో అడిగాము, మీకు తెలిసింది వెరిఫై చేసుకోవడం మంచిది అని నా సలహా, సూచన. 10 మంది వెరిఫై చేస్తే ఒక వెంచర్ కూడా వేసి అమ్మినట్టు ఉన్నారు. అసలు జీవితంలో ఏ వెంచరు చేయని వాడికి మీకు ఎవరు చెప్పారో, దాన్ని మీరెలా నమ్మారో, దాని మీద మీరు ప్రశ్న ఎందుకు అడుగుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. అది అందుకే నేను మొదలు చెప్పింది సమాచారం లేకపోతే మీరేమేం పనులు చేశారో అడగండి. అంటే నేను మీకు చెప్పేవాడిని కాదు, అలానే అది కాదు. ఎందుకంటే నాకు తెలిసిన అంశాన్ని మీకు తెలిసింది తెలుసుకోవడం అనేది మాకున్న ధర్మం. కెమెరా ముందు అడిగి తెలుసుకోవడం తప్పు అంటున్నాను. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేది పెద్ద తప్పేమైనా? నేను తప్పనిలేదే. వాస్తవం కాని విషయాలు మీకెవరు చెప్పారు? అది అడగాలని మీకెందుకు అనిపించింది? దాని బదులు మీరు ఏమేం కార్యక్రమాలు చేశారు అంటే నేనే చెప్తాను కదా. కార్యక్రమాలు వేరే, వ్యాపారాలు వేరే. అదే వ్యాపారం ఏమేం చేశారంటే నేను చెప్తాను కదా. కార్యక్రమాలు ఎవరో ఏదో చెప్పింది, ఆరోపణ చేసింది, లేకుంటే ఊహించి చెప్పింది, అవాస్తవాలను చెప్పింది మీరు అడగడం వల్ల ప్రజల ముందు అవుతున్నది అనేది నా వాదన కాదు, విన్నపం. అంతే కదా. ఇది మనం ఏం చేసినా మన బాధ్యత ఇది వాళ్ళం కాబట్టి, ఏదో ఆరోపణల మీదనో పుకార్ల మీదనో లేకుంటే ఎవడో ఏదో అన్నాడని మనం చర్చించడం మన సమయం వృధా. ఇది జనానికి అవసరం లేదు. జనంలో మరో కోణం సృష్టించడానికి అవకాశం ఏర్పడుతుంది. అందుకోసం ఇక పోనీ అయిపోయింది. లెట్స్ క్లోజ్. సంభాషణలే నాయకులతో చర్చిస్తుంటారు ఎప్పుడైనా కూడా ఇంటర్వ్యూస్లో. జనాల నుంచి వచ్చిన అభిప్రాయాలనే జనం ఎవరయ్యా జనం? ఆ పేరు చెప్పండి, ఎవడు చెప్పాడు మీకు? ఓటేసి ఏం చెప్పాడు? రియల్ ఎస్టేట్ చేశానని చెప్పాడా? రియల్ ఎస్టేట్ లో కూడా చేసినట్టున్నారు, అగో ఉన్నట్టున్నారు అని వాడన్నది మీరు. ఇది బ్యాడ్. ఇప్పుడు లేదు. దిస్ ఇస్ అ బ్యాడ్ మీడియా ప్రాపగండా. ఐ వాంట్ టు బి వెరీ కేటగారికల్. నేను ఒక ఆయన అన్నాడు పార్లమెంట్లో, పెద్ద పేరు జర్నలిస్ట్, నేను హీ హెస్ అపాలజైజ్డ్, హీ సెడ్ సంథింగ్ ఎల్స్. అవును, రికార్డ్ అవుతుంది కాబట్టి కాదు, రికార్డు ఇది తీసేసిన తర్వాత మిమ్మల్ని అడుగుతాను, నాకెవరో చెప్పారని అంటాను. మీరు ఎంత బాధపడతారు చెప్పండి. అందుకోసం మన విద్యుక్త ధర్మం ఎలా ఉండాలో అలా ఉండాలి. విద్యుత్ ధర్మ ప్రకారమే అందరూ పనిచేస్తుంటారు. మీరైనా నేనైనా కూడా, ప్రజల్లో ఉన్నప్పుడు మీరైనా కూడా, వృత్తిలో ఉన్నప్పుడు మేమైనా కూడా, ఎవరైనా విద్యుత్ ధర్మం ప్రకారం పనిచేసినప్పుడే పోతుంటుంది అనమాట. అదే ఆ విద్యుక్త ధర్మంలో అపోహలకు, ఆరోపణలకు, ఊహాజనితమైన వాటికి ఆస్కారం ఉండకూడదని పొన్నాల మొదటి నుంచి అంటుంటాడు. అది కావాలంటే ఇండివిజువల్గా కెమెరా ముందు కాకుండా అడిగి తెలుసుకుంటే మంచిది. కెమెరా ముందు అడిగినప్పుడు దానికి కౌంటర్ కూడా వస్తుందని కూడా ఆలోచించాలి. కౌంటర్ అవడంలో తప్పేం లేదు. మేము అడిగినప్పుడు కౌంటర్ కాదు, మీరు అడగడం బాధ్యతారహితము, అప్రస్తుతము, అవాస్తవము, ఇటువంటి వాటికి మనం ఊపు ఇవ్వకూడదు అని నేను చాలా స్పష్టంగా ముక్కుసూటిగా చెప్తున్నా. మీరే కాదు ఎవరైనా. ఓకే, ఎవరికైనా మీ అభిప్రాయం మీరు చెప్పే స్వేచ్ఛ అనేది ఉంటుంది. స్వేచ్ఛ దేనికోసం? ఏ వాదన కోసం వచ్చారా మనం? కాదు కదా. స్వేచ్ఛ దేనికి? స్వేచ్ఛ దేనికి? భావవ్యక్తిగతం కాదు, ఆరోపణల మీద, అవాస్తవాల మీద, నిజాలు కాని వాటి మీద స్వేచ్ఛన మాట్లాడుకోవడం ఇదెక్కడి వితండవాదమయ్యా? మీ స్వేచ్ఛ గురించి చెప్పేదండి. నా స్వేచ్ఛ నాకు తెలుసు, మీ స్వేచ్ఛను ఇది చేయకండి. అది నేను. ఫర్ మోర్ న్యూస్ అండ్ ఇంటర్వ్యూస్ సబ్స్క్రైబ్ టు iDream News.